వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కొత్తగూడెం రాజకీయం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పొంగులేటి వ్యూహాలు, కూనంనేని ప్రతివ్యూహాలు, కాంగ్రెస్ సిపిఐ మధ్య పెరుగుతున్న దూరం, సింగరేణి ఎన్నికల్లో చెలరేగుతున్న కోల్డ్ వార్. రాబోయే రోజుల్లో కొత్తగూడెంలో ఎలాంటి రాజకీయ సమీకరణాలను దారితీయబోతున్నాయి? ఈ ఆసక్తికర రాజకీయ సమరంపై ప్రత్యేక కథనం. కొత్తగూడెం రాజకీయం రోజురోజుకు అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ తన రాజకీయ పట్టును సాధించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన వ్యూహాలకు తగ్గట్టుగా వియంకుడు ఎంపీ రఘురామిరెడ్డి ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. వీరు వేస్తున్న ముందస్తు పావులను గమనించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా అంతే వేగంగా అలర్ట్ అయ్యారు. పొంగులేటి వర్గం సిపిఎం మద్దతుతో తమ అభ్యర్థులను రంగంలోకి దింపడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మరోవైపు పొంగులేటి గతంలో గ్యాప్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో తిరిగి సఖ్యత పెంచుకుంటూ అధిష్టానం వద్ద తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. రెండు ప్రధాన పక్షాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో రాబోయే ఫలితాలు హంగ్ వైపు దారితీస్తాయా అని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో సాగుతున్న కోల్డ్ వార్కి ఇరు పార్టీలు త్వరలోనే చెక్ పెడతాయా అనేది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ సరికొత్త రాజకీయ సమీకరణాలు ఆవిర్భవించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య నమ్మకం సడలి దూరం పెరుగుతుందనే భావన వ్యక్తమవుతుంది. ఈ రాజకీయ పోరు సింగరేణి ఎన్నికల వాతావరణంలోనూ రెండు వర్గాల మధ్య స్పష్టమైన గ్యాప్ను సృష్టించింది. స్థానిక పోరులో పట్టు సాధించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు అండగా ఎంపీ రఘురామిరెడ్డి నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి క్యాడర్ను నడిపిస్తున్నారు. కాంగ్రెస్ బలగాలను ఏకం చేస్తూ సిపిఎం పార్టీ మద్దతును కూడబెట్టుకుని అభ్యర్థులను బరిలోకి దించారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని తన సొంత వ్యూహాలకు పదును పెట్టారు. గతం కంటే భిన్నంగా కాంగ్రెస్ వర్గాలు సొంతంగా వ్యవహరించడం పొత్తు ధర్మానికి విరుద్ధమేననే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. స్థానికంగా సిపిఐ, కాంగ్రెస్ల మధ్య శత్రుత్వం ముదురుతుందనే సంకేతాలు పంపబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ప్రాబల్యంపై ఇరు వర్గాలు పట్టుదలతో ఉన్నాయి. రెండు బలమైన శక్తులు తలబడుతూ ఉండటంతో స్పష్టమైన మెజారిటీ ఎవరికి దక్కనా హంగ్ వచ్చే అవకాశముంది. ఈ సుదీర్ఘ రాజకీయ విభేదాలకు రెండు పార్టీల నాయకత్వాలు ముగింపు పలుకుతాయా అనేది సస్పెన్స్ గా మారింది. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా ఈ ఆధిపత్య పోరు మరింత కీలకంగా మారింది. ఇరు నాయకుల వ్యూహాత్మక అడుగులు కొత్తగూడెం రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. సింగరేణి బెల్ట్లో తమ పట్టును నిలుపుకోవడానికి పొంగులేటి వర్గం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గెలిపే లక్ష్యంగా మంత్రి పొంగులేటి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాంగ్రెస్ కార్మిక విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా తన రాజకీయ బలాన్ని చాటాలని ఆయన భావిస్తున్నారు. అయితే సింగరేణి ప్రాంతంలో సిపిఐ అనుబంధ కార్మిక సంఘానికి బలమైన చరిత్ర ఉంది. అక్కడ కాంగ్రెస్ నేరుగా పోటీకి దిగడం కూనంనేనికి మింగుడు పడటం లేదు. దీంతో పొంగులేటి, కూనంనేనిల మధ్య దూరం మరింత విస్తరిస్తోంది. కార్మిక క్షేత్రంలోనూ ఇరు వర్గాలు పరోక్ష యుద్ధానికి తెరలేపాయి. ఒకవైపు సిపిఎంతో కాంగ్రెస్ జతకట్టడం, మరోవైపు ఐఎన్టీయూసీకి మద్దతు ఇవ్వడం సిపిఐకి ఇబ్బందిగా మారింది. ఈ పరిణామాలు సింగరేణి వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కార్మికుల తీర్పుపై ప్రభావం చూపుతున్నాయి. రెండు పార్టీల ఘర్షణ వాతావరణం వల్ల భవిష్యత్తు పొత్తులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కూనంనేని కూడా ఏమాత్రం తగ్గకుండా నియోజకవర్గంలో కార్మికులను, స్థానిక ప్రజలను ఏకం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలతో పాటు కార్మిక ఎన్నికల్లోనూ గెలిపే ధ్యేయంగా నాయకులు సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగూడెం రాజకీయాలు ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోని వ్యూహకర్తలు క్షేత్రస్థాయిని పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ దశాబ్దాలుగా ఇక్కడ బలమైన మూలాలున్న సిపిఐని దాటుకుని ముందుకు వెళ్లడం అంత సులభం కాదు. పొంగులేటి వేస్తున్న ప్రతి అడుగుకు, ప్రతి వ్యూహంతో సమాధానం చెప్పుకునేందుకు కూనంనేని సిద్ధమయ్యారు. అధిష్టానంతో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ పొంగులేటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సిపిఐ నేతలు కాంగ్రెస్ వ్యవహార శైలిపై అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఫలితాలు తారుమారైతే ఇరు వర్గాలకు రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రాబోయే ఎన్నికలు ఇటు పొంగులేటికి అటు కూనంనేనికి పరస్పరం సవాలుగా మారాయి. కొత్తగూడెంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇరు పక్షాలు శాయశక్తులా పోరాడుతున్నాయి. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మార్పులను కొత్తగూడెంలో చూపిస్తున్నారు. ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ప్రతి మండలాన్ని, ప్రతి వార్డును జల్లెడపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే ప్రాథమిక ధ్యేయంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వీరి వ్యూహాలకు గండి కొట్టాలని కూనంనేని సాంబశివరావు కూడా కింద స్థాయి క్యాడర్ను సమయుత్తం చేస్తున్నారు. సిపిఎంను తమ వైపు తిప్పుకోవడంలో పొంగులేటి సాధించిన విజయం సిపిఐ వర్గాల్లో కొంత ఒత్తిడి పెంచింది. తీవ్రమవుతున్న ఈ విభేదాలను ముగించేందుకు పెద్దలు జోక్యం చేసుకుంటారా లేదా అనేది చూడాలి. కొత్తగా ఏర్పడుతున్న ఈ రాజకీయ సమీకరణాలు కొత్తగూడెం రూపురేఖలను మార్చేలా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా సాగుతున్న ఈ హోరాహోరీ పోరులో చివరికి విజయం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాల్సిందే.